శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు చూడండి సార్ చూడమ్మా తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా మనసు మనసు కలపడమే
శ్రీరస్తు చూడమ్మా చూడమ్మా అత్తమ్మ శ్రీరస్తు శుభమస్తు. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇకాకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. ఒక్క నిమిషం మీరంత ఫాస్ట్ అయితే ఎట్లా ఫోటోలు ఎవరు తీయాలి? చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సిరి కళ్యాణపు గట్టును పెట్టి మణివాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. ఫోటో కావాలంటే ఇది చేస్తే ఫోటో వస్తుంది. ఆ వీడియో యాడ్ చేద్దుగా, అది రన్ అవుతుంటుంది, అది రన్ అవుతుంది, వీడియో వస్తుంటుంది, వీడియో వస్తుంది, కస్తూరి నామము దీర్చి చెంపకవాసి చుక్కను పెట్టి చెంపకవాసి చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. జానకి దోసిట కెంపుల త్రోవై రాముని దోసిట నీలపురాసై ఆడి ముత్యములు తలంబ్రాలుగా ఆడి ముత్యములు తలంబ్రాలుగా చిరముల మెరసిన వచ్చింది, వస్తూనే ఉంది వీడియో రన్నింగ్ లో. సీతారాము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. శ్రీలలిత సార్ చాలా బాగా పాడావు. ఇప్పుడు ఇప్పుడు ఒక పాట విజయవంతమైందని అనడానికి నిదర్శనం ఏంటి, ప్రమాణం ఏంటి ఈ మధ్య కాలంలో? రీల్స్ ప్రధానంగా రీల్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటే ఏ పాట ఎక్కువ వస్తే అది బాగా విజయవంతమైందని ఒక అర్థం అనమాట. అది ప్రమాణం అయిపోయింది. వ్యూస్ కూడా ఇంతకుముందు ఒక 10-15 ఏళ్ల క్రితం
ఏదైనా ఫెస్టివల్స్లో ఎక్కువ సార్లు వినిపిస్తే ఏదైనా పాట అది కూడా సిడి సేల్స్ ఆధారంగా. అంతకుముందు ఇంకా క్యాసెట్లు. కానీ మేము కీరవాణి గారు రాఘవేంద్ర గారు మేము కూర్చున్నప్పుడు ప్రతిసారి రాఘవేంద్ర గారు ఏం చెప్తారంటే పాట విజయవంతం అవ్వాలంటే ఎలా చేయాలంటే బ్యాండ్లో పాడాలి పాట. పెళ్ళిళ్ళలో కానీ రకరకాల పేరట్టలో బ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాండ్లలో పాడితే వాళ్ళు ఆ పాట వాయిస్తే ఆ పాట విజయవంతమైంది. అలా వాళ్ళు వాయించే విధంగా మనం చెయ్యాలని చాలా సందర్భాల్లో చెప్పారు. నిజంగా పెళ్ళి అనే దానికి ఆ తంతు ఎప్పటి నుండి ఉందో ఈ పాట వచ్చిన తర్వాత ప్రతి పెళ్లిలో బ్యాండ్ ఈ పాట వాయిస్తూనే ఉంది ఇప్పటి వరకు. అంటే ఎన్ని ప్రమాణాల ఆధారం చేసుకున్నా కూడా ఈ పాట ఎంత పెద్ద విజయవంతమైన పాట మనం అర్థం చేసుకోవచ్చు కదా. శ్రీ లలితారాముల కళ్యాణం, వాళ్ళ ఆయన పేరు సీతారాం. చాలా బాగా పాడావు. 5 నిమిషాల్లో 5 రోజుల పెళ్లిని ప్రతిబింపచేశావు, 5 రోజుల పెళ్లిని అనుభూతింపచేశావు. థ్యాంక్ యూ సార్. శ్రీలలిత, నీ పెళ్లిలో కూడా ఈ పాట ప్లే చేసి ఉండుంటారా? మ్యామ్ యాక్చువల్లీ నా పెళ్ళిలో నేనే పాడుకున్నాను. ఈ పాట ఇలాంటి పాటలే పాడుకున్నాను. నువ్వే హారతి పాట అన్ని నా చేతి పాడించారు. నాకు న్యాయం కదా అసలు. గాయని కాబట్టి నీకు అదృష్టం దక్కింది. నీ పెళ్లిలో నువ్వే పాడుకునే అదృష్టం. ఆడపడుచు కట్నం. చాలా చక్కగా ఉంది ఈ పాట. ఏ నోట విన్నా చాలా అందంగా ఉంటుంది. అది మధురమైన గాయని గొంతులో వింటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. మాకు మంచి పండగ వాతావరణం, పెళ్లి వాతావరణం చూపించాడు. సీతారాములు వారి కళ్యాణం ఇదిగో ఈ సెట్లోనే జరిగింది అన్న అనుభూతిని కలిగించాడు. మంగళకరంగా పాడామమ్మా, శుభకరంగా పాడాము. ముఖ్యంగా ఈ మధ్యమావతి రాగంలో ఏ పాట పాడినా చాలా చక్కగా ఉంటుంది. ఈ పాటకి ఉన్న విశిష్టత ఈ ఫ్రేమ్వర్క్ హిట్ అయిన విధంగా ఏ పాట నేను హిట్ అవ్వడం చూడలేదు. కోరస్ రిపిటేషన్స్ కానీ, చరణాలు కానీ, పల్లవులు కానీ, ఆ బీట్ కానీ చాలా ఎప్పటి నుంచి విన్నా ఇంకా బోర్ కొట్టదు. ఎప్పటికప్పుడు కొత్తగా విన్నట్టు ఉంటుంది. మళ్ళీ నీ వాయిస్ కూడా చాలా కొత్తగా అనిపించింది. నీకు గాత్ర సహకారం అందించిన మన పిల్లలు కూడా వాళ్ళు కూడా చక్కగా పాడారు. అందరూ కలిసి చాలా మంగళకరంగా పాడారు. చాలా సంతోషం. చక్కగా పాడావు. దేవాలయం సిగరెట్ అంటే థ్యాంక్ యూ సో మచ్. వచ్చారు లవ్ ఏమైనా చేస్తుంది, మనతో ఏమైనా చేస్తుంది. అలాంటి లవ్ టీమ్ సాంగ్స్ తో ప్రేమ పవర్ ఏమిటో అన్నది పాటల మూలంగా చూపిస్తున్నారు. నేను కూడా ఓ ప్రేమికుడిని అని నా స్టోరీ చెప్పదలుచుకున్నాను. గాత్ర ధర్మానికి ఈ పాట చక్కగా మ్యాచ్ అయింది. ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని ఈ పాట పాడాను. ఎంపిక చేసుకున్న ప్రేమ గీతాన్ని చాలా ప్రేమగా పాడావు. ఈ రాధకు నీవేర నీ పెర్ఫార్మెన్సెస్ అన్నిట్లోనూ కూడా ఇది బెస్ట్. అపూర్వ రాగభావాల ఆనందోత్సవ ప్రకటన అద్భుతంగా నీవేనట సుందరి నేనేను వంట అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచిందే. వాద్య ప్రకారాలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి, కానీ గాత్రాలు మాత్రం ముందు వరుసలో ఉండి అద్భుతంగా అలా చెవులో వినిపిస్తుంది. ఆ అంశం నాకు చాలా నచ్చింది ఈ పాటలో. ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పెంచిన పూలత. సస్టైన్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ షార్ప్ అవుతుంది. అది కొంచెం చూసుకుంటే బాగుంటుంది. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. కొంచెం ఒదుగు, ఇంకొంచెం ఎక్స్ప్రెషన్ ఉంటే బాగుంది అనిపించింది. ప్రేమ కంటే ఇంకొక మెట్టు ఎక్కువగా ఉండే పదం పట్టించుకో. ప్రేమకు వచ్చినంత ప్రాచుర్యం పాపులారిటీ పట్టించుకోవడానికి రాలేదు. ఎందుకు? ఈ 10 మందిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. చరణ్ ఒక కొత్త ఎలిమినేట్ అనే పదం
పాత పడిపోయింది. చెలిమినేట్